జోగులాంబ గద్వాల్ జిల్లాలో 1000 మంది కాంగ్రెస్ నేతలు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. జోగులాంబ గద్వాల బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ హనుమంత్ నాయుడు ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ కు బయలుదేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరతారు. ధరూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గార్లపాడు రఘురెడ్డి, కేటిదొడ్డి మండల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకుంటారు. పార్టీలో చేరే వారిలో సింగిల్ విండో చైర్మన్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి వచ్చిన ముఖ్య నాయకులు ఇక్కడ ధరూర్ మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రావేందర్ రెడ్డి గారు మరియు కేటిదొడ్డి మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఎక్స్ సర్పంచ్ మరియు జాంపల్ సర్పంచ్ రామిరెడ్డి గారు, ఇతర పెద్దలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మరియు సింగిల్ విండో డైరెక్టర్లు, వార్డు మెంబర్లు సహా ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున ఈరోజు 100 వాహనాల్లో 1000 మంది దాకా పార్టీలోకి చేరడానికి తెలంగాణ భవన్లో కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరడానికి సిద్ధంగా రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి, జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 1000 మంది కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. అంటే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవడం వల్లనే ఈ బీఆర్ఎస్ లో చేరుతున్నారని అనుకోవచ్చు అంటారా? ప్రత్యూష, జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం నుంచి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ చేరికల కార్యక్రమం కొనసాగనుంది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో వీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరున్నారు. గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాసు హనుమంత్ నాయుడు ఆధ్వర్యంలో ఈ చేరికలు జరగనున్నాయి. కేటిదొడ్డి మండలానితో పాటు గద్వాల నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ, బీజేపీ కార్యకర్తలంతా కూడా ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరున్నారు. ఈ నేపథ్యంలోనే గద్వాల జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు హనుమంత్ నాయుడు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ధరూర్ మెడ్ నుంచి కృష్ణవేణి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా వరకు కూడా ర్యాలీ నిర్వహించారు. దాదాపుగా 500 కార్లలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా హైదరాబాద్ కు తరలి వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వీరంతా అక్కడికి చేరుకోనున్నారు. గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాస్ హనుమంత్ నాయుడు ఆధ్వర్యంలో యొక్క చేరికలు జరుగుతున్నాయి. గద్వాల నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉన్నటువంటి మండలాధ్యక్షులు కూడా ఈ చేరికల్లో ఉన్నారు. వీరంతా కూడా గద్వాల నియోజకవర్గంలో గత ఏడాది కాలంగా కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వర్గపోరుతో వీరంతా కూడా విసుగు చెందారు. ఓవైపు గద్వాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి సరిత వర్గం ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి కృష్ణమోహన్ రెడ్డి ఒకవైపు, ఈ 2 వర్గాల మధ్య విసుగు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాస్ హనుమంత్ నాయుడు ఆధ్వర్యంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సమక్షంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. వారందరికీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ప్రత్యూష. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.